అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులను ఇప్పటికే ప్రారంభించింది. అసెంబ్లీలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరుసలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. గాంధీ విగ్రహానికి ఎడమవైపు 8 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉండగా అంతే ఎత్తుతో గాంధీ విగ్రహానికి కుడివైపున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానికి గాను బడ్జెట్ని కూడా రిలీజ్ చేసింది. అక్కడక్కడ కొన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున మైల్ స్టోన్గా చెప్పేటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు. మార్చి 8న విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఎట్లనైతే మహాత్మా గాంధీ విగ్రహం మనకు కనిపిస్తుందో దానికి ఎడమవైపు అంబేద్కర్ విగ్రహం మనకు కనిపిస్తోంది. 8 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉంది. అదే తరహాలోనే సేమ్ సైమల్టేనియస్గా మహాత్మా గాంధీ విగ్రహం మిడిల్లో, ఆ తర్వాత మహాత్మా గాంధీకి ఇటువైపు అక్కడ కాంక్రీట్ బేస్మెంట్ కనిపిస్తోంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లనైతే ఇప్పటికే ఎడమవైపు అంబేద్కర్ విగ్రహం 8 అడుగులు ఉందో అదే తరహాలోనే 8 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. దీనికి మార్చి 8న ఆవిష్కరణ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కొత్తగా అసెంబ్లీ మండలి కలుపుకొని కంబైన్డ్గా ఒక హాల్ని ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా రెనోవేట్ చేశారు. ఆ భవనాన్ని కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. రెనోవేషన్ కార్యక్రమం అంతా కూడా రెనోవేషన్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ భవనాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తారని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూడొచ్చు కాంక్రీట్ బేస్మెంట్ నిర్మాణం కంప్లీట్ కావడానికి వస్తుంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 16 నాటికి ఈ విగ్రహాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి టాస్క్గా తెలుస్తోంది. విగ్రహం ఖర్చు మొత్తం 34 లక్షలు, ఫౌండేషన్ ఇతర సివిల్ పనులు అదనంగా కలుపుకొని 12 లక్షలు, మొత్తం టోటల్ కలుపుకొని 46 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ విగ్రహానికి గాను సేమ్ అంబేద్కర్ విగ్రహం ఎట్లనైతే ఉందో దానికి ప్యారలల్గానే మహాత్మా గాంధీ ఇటువైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అటువైపు ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం ఉంది. సో ఈ రకంగా విజిబుల్ ఉండడానికి అడ్డుగా ఉన్నటువంటి చెట్లను అన్నింటినీ కూడా తొలగించారు సిబ్బంది. ఇక సివిల్ వర్క్ చేసేటువంటి వాళ్ళంతా కూడా సివిల్ వర్క్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా అంటే విగ్రహాలు బయటికి విజిబిలిటీ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను సిబ్బంది అంతా కూడా ఆ చెట్టు పై వరకు వెళ్ళినటువంటి కొమ్మలన్నింటినీ కూడా రిమూవ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా కమిట్మెంట్తో ఉన్నారు. ఎప్పుడైతే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పైన రాజకీయంగా ఇష్యూ జరిగినప్పుడు కూడా మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశేష స్పందన వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అందుకు కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ ప్రాంగణాల్లో కలెక్టరేట్ ప్రెమిసెస్లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ తల్లి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేటువంటి సెషన్స్కి బడ్జెట్ సెషన్స్ కంటే ముందే ఈ విగ్రహాన్ని కంప్లీట్ చేయాలి. 12 ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఎట్లయితే ఉందో అదే తరహాలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే మార్చి 8కి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేయడము, ఆ తర్వాత కొత్తగా మండలి అసెంబ్లీ భవనాన్ని బిల్డింగ్ని కూడా రెనోవేట్ చేస్తారు. రెనోవేషన్ పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ చాలామంది కూడా విజిట్ చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చాలాసార్లు విజిట్ చేశారు. సో ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ ఫినిషింగ్ టచ్కి వచ్చేసింది. మార్చి 8న ఆ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత చైర్మన్ ఛాంబర్, దాంతోపాటు ఇక్కడే సీఎం ఛాంబర్ని కూడా ఏర్పాటు చేస్తారు. వాటి అన్నింటినీ కూడా మార్చి 8న ఇనాగ్రేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సిఎస్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం.